హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. ఈ రోజు ఫ్యూజింగ్ పేపర్ ఏ విధంగా పెట్టుకోవాలో చూసేద్దామండి. ఫ్రేమ్ లో చాలా మంది మొత్తం ఫ్రేమ్ నిండాగా పెడుతున్నారు. అలా అవసరం లేదు. ఏదైతే మనం డిజైన్ నెక్ బ్యాక్ పెడుతున్నామో ఆ నెక్ వర్క్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బూటీస్ కూడా వేసుకుంటున్నారంటే బ్యాక్ ఒకటి మనం ఎంత వరకు బూటీస్ వేసుకుంటున్నామో అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. క్లాత్ వైజ్ గా అయితే ఏ క్లాత్ కి ఎలాంటి పేపర్ పెట్టుకోవాలి మేడం, ఫ్యూజింగ్ పేపర్ లో టైప్స్ ఉంటాయా అని కాల్ చేసి అడుగుతారు. అయితే ఫ్యూజింగ్ పేపర్ లో 2 టైప్స్ ఉంటాయండి. జనరల్ గా జిఎస్ఎం మీద డిపెండ్ అవుతుంది. ఒకటి 25 జిఎస్ఎం, ఒకటి 35 జిఎస్ఎం ఉంటుంది. 35 జిఎస్ఎం ఏమో కొంచెం మందంగా ఉంటుంది పేపర్. 25 జిఎస్ఎం వచ్చేసి కొంచెం తిన్నగా కనిపిస్తుంది. జనరల్ గా క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు కానీ రాసిట్టు కానీ అలాంటి వాటికి తీసుకున్నప్పుడు సింగిల్ గా ఏదైనా సరే 25 కానీ 35 కానీ సింగిల్ లేయర్ వేస్తే మనకి సరిపోతుంది. ఇలాంటి క్లాత్స్ అంటే లైక్ పిగిలిపోతాయి, ట్రాన్స్పరెంట్ ఉంది అన్న క్లాత్ అయితే 35 జిఎస్ఎం వాడితే బెటర్. ఒకవేళ 35 జిఎస్ఎం మీ దగ్గర లేదు, పతలాగా ఉంది అంటే సన్నగా ఉంది ఫ్యూజింగ్ పేపర్ అనేవాళ్ళు ఫ్యూజింగ్ పేపర్ ని డబల్ వేసుకుంటే బెటర్ అండి. ఇంకో చిన్న సజెషన్, అది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్స్ పైన ఎవరైతే వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు 2 to 3 లేయర్స్ ఫ్యూజింగ్ పేపర్ కింద వేసుకుంటే బెటర్ అండి. మన ఫినిషింగ్ అనేది అవుట్ కాదు, డిజైన్ కూడా పెద్దగా మంచిగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు న్యూ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి కదా, లైక్ టస్సర్ సిల్క్, నెక్స్ట్ ఇంకా ట్రాన్స్పరెంట్ క్లాత్స్, ఇంకా డిఫరెంట్ వస్తున్నాయి. క్లాత్లు కూడా చాలా ట్రాన్స్పరెంట్ ఉంటున్నాయి. నెక్స్ట్ శారీస్ లో వచ్చేవి కూడా చాలా సన్నగా వస్తున్నాయి. అలాంటి వాటికి వర్క్ చేయడం కూడా రాదు అని చెప్పేసి కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు, కస్టమర్స్ వద్దు అనుకుంటున్నారు. అది అవసరం లేదండి. అలాంటి వాటికి కూడా 2 లేయర్స్ ఫ్యూజింగ్ పేపర్ యూజ్ చేసి వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో అనేది అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.